ముఖ్యమంత్రి గారి పేరు మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం నన్ను పైకెత్తుకుంటది, కేటీఆర్ నన్ను పైకెత్తుకుంటాడు, హరీష్ రావు నన్ను పైకెత్తుకుంటాడు, కేసీఆర్ నన్ను సంకల పెట్టుకుంటాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. కుక్కల జింపిన ఇస్తరాకైతుంది నీ బతుకు. ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు జింపిన ఇస్తరాకు లెక్క రేపు పొద్దున నీ బతుకయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో పీకి పొడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కారు మంచిగా ఉంది, కారు రోడ్డు పైన నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. మీ పార్టీ కారు పరిస్థితి, మీ కారు 4 టైర్లు, ఒక టైరు కేటీఆర్, ఒక టైరు హరీష్ రావు, ఒక టైరు కవితారావు, ఒక టైరు సంతోష్ రావు, నలుగురు 4 టైర్లు ఉడవిక్కొని పోయినరు. స్టీరింగ్ ఏమో బగ్గ తాగి సోయి లేకుండా ఫార్మ్ హౌస్ లో వండుకుంది. ఇది మీ పార్టీ పరిస్థితి, మీ కారు పరిస్థితి. ఈరోజు మీ పార్టీ మొత్తం కూడా డిస్మాంటల్ మోడ్లో ఉంది. అసొంటి పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మెప్పు పొందనీకి నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఏదైతే పదే పదే నువ్వు మాట్లాడుతున్నావో, నువ్వు ఈ మాట్లాడిన విషయాలన్నిటికీ కూడా రేపు పొద్దున మీ హయాంలో మీ బాసు, మీ చిన్న బాసు ఏం వ్యవహారాలు చేసిండు, ఎక్కడున్నారు, ఎక్కడ పోయినరు, అవన్నీ చాలా బాగా నీకే తెలుసు. ఈ వ్యవహారాల్లో పాల్పడ్డప్పుడు ఏమేమి ఇష్యూస్ అయినాయి నీకే తెలుసు. 2-3 ఫంక్షన్లు అర్ధరాత్రి పూట మీ చిన్న బాసుని తీసుకుపోయింది నువ్వో కాదో నీకు గుర్తు ఉండాలి. ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి బయటకి రావాలని ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే గుడ్డలు ఊడదీసి నేను కొట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతనే ఉంటే నువ్వు పెట్టిన ఏ ప్రెస్ మీట్లోనన్నా నిన్ను గెలిపించిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పైన మాట్లాడిన వారా నువ్వు? ఏ రోజన్నా అక్కడ ఇష్యూస్ పైన మాట్లాడిన వారా నువ్వు? అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలపైన మాట్లాడిన వారా నువ్వు? నియోజకవర్గాన్ని ఏమో అట్టగేసినావు, ప్రజల్ని ఏమో పట్టించుకుంటలేవు. మొత్తం కూడా ఈ కుటుంబాన్ని జోకే ఒక పని పెట్టుకున్నావు. మళ్ళా చెప్తున్నా, ఆ కుటుంబాన్ని జోకినా లేదా ఆ కుటుంబాన్ని జోకకపోతే రేపు పొద్దున ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో వస్తే నీ ఖేల్ ఖతమవుతుందని చెప్పి నోటికొచ్చినట్టు నీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోనీకి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పిచ్చి కుక్కని తక్షణమే తీసుకుపోయి ఎర్రగడ్డలు మీరు అడ్మిట్ చేయకపోతే, ఈ పిచ్చి కుక్కని మీరు ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున ఈ పిచ్చి కుక్క మిమ్మల్నే కరుస్తుంది. ఈ పిచ్చి కుక్క మిమ్మల్ని కరిసే పరిస్థితి కూడా తొందరలోనే వస్తుంది. వీడు రేపు పొద్దున మీ దగ్గర కూడా ఉండే పరిస్థితి ఉండదు. వీడొక దొంగ. వీడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరికి భిక్ష పెడితే ఇక్కడ విషయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పి ఏదైతే రాజకీయంగా దాన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి చేకూర్చిందని చెప్పి దానికి ఏదైతే రివార్డ్గా వీనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇది వీరి చరిత్ర. ఈరోజు అదే వ్యవహారము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీజేపీ పార్టీకి విషయాలు పంపే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున నిజంగా పరిస్థితులు ఉండి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే వీడు పోయి బీజేపీ పార్టీలో చేరుతాడు. ఎందుకంటే ఈ దొంగని మా పార్టీలో తీసుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి ఒక పిచ్చి ముదిరిన వ్యక్తిని ఎర్రగడ్డలు అడ్మిట్ చేయకపోతే రేపు పొద్దున సమాజానికి కూడా మంచిది కాదు. బిడ్డ కౌశిక్ రెడ్డి, మళ్ళా చెప్తున్నా, ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఉడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఎమ్మెల్యే సంజయ్ గాని కౌశిక్ రెడ్డి గాని వీళ్ళందరూ గతంలో కేటీఆర్కి సన్నిహితులుగా ఉన్నోళ్ళు. ఇంకా దగ్గరగా చెప్పాలంటే కేటీఆర్ బయటికి వెళ్ళేది ఉంటే వీళ్ళంతా డ్రైవర్ల లెక్క పనిచేసి కేటీఆర్ని బయటికి తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. కేటీఆర్ చేసిన వ్యవహారాలు, కేటీఆర్ చేసిన పిచ్చి పిచ్చి పనులు, కేటీఆర్ ఏ వ్యవహారాలు అయితే పాల్పడ్డాడో బహుశా అందరూ కూడా అదే రకంగా పనిచేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టు ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలతోటి కనబడుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ దగ్గర పోయి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి
అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాల్పడలేదు. ఏ హీరోయిన్ది కానీ, ఏ జ్యుడిషియల్ పర్సన్ది కానీ, ఏ పొలిటీషియన్ది కానీ ఏ రకమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ వినలేదు, విని దాన్ని వాడుకోలేదు. వాడుకొని రాజకీయ అదేవిధంగా సొంత ప్రయోజనాల లబ్ధి కోసం దాన్ని ఉపయోగించుకోలేదని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్కి కేటీఆర్ని రమ్మని చెప్పురి. లేదా కేటీఆర్ ఇటువంటి వ్యవహారాలకి పాల్పడ్డట్టు మాకు కూడా తెలియదు అని చెప్పి వీళ్ళిద్దరిని రమ్మని చెప్పారు లై డిటెక్టర్ టెస్ట్కి. అటువంటి వ్యవహారాలు పాల్పడ్డప్పుడు వీళ్ళ దృష్టికి రాలేదు, పాల్పడ్డారని చెప్పి వీళ్ళు కూడా ఎక్కడ ఇంతకుముందు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో మాట్లాడుకోలేదు. లేదా వీళ్ళ ఫోన్లు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇదే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పి వాడు బయట ఎక్కడ మాట్లాడలేదని చెప్పి వాడినన్నా లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మన్నారు. అన్న ఇప్పుడు చెప్పనీకి ఏదైనా మాట్లాడొస్తుంది. ఇప్పుడు నేను కూడా అనొస్తుంది, నిన్న రాత్రి అర్ధరాత్రి కేటీఆర్ ఏడున్నాడో అని. ఇప్పుడు ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలు లేకుంటే ఏదన్నా ఆరోపించవచ్చు. కానీ బాధ్యత గల మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదన్నా కూడా ఎవిడెన్సెస్ ఉంటే ఆరోపణలు చేయాలి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఎవరు పాల్పడ్డారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎవరు పాల్గొన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు, నాకంటే బాగా మీడియా సోదరులు మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది మీడియా మిత్రులను కూడా ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినని పిలవడం జరిగింది. అది అక్షరాల నిజం అది. అండ్ ఈ రోజు వరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేము ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు అని ఎవ్వరు కూడా బలంగా గట్టిగా చెప్పలేదు. ఈరోజు చాలా బలంగా గట్టిగా కాంగ్రెస్